అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన రథం దహనం కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. రాయదుర్గం నియోజకవర్గం కణేకల్ మండలం హనకనహాల్ గ్రామంలో నిన్న శ్రీరాముడి గుడికి సంబంధించిన రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అదే గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బోడిమల్ల ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. సొంత ఖర్చులతో రామాంజనేయ రెడ్డి అనే వ్యక్తి శ్రీరాముని రథం చేయించారని, ఆయనకు మంచి పేరు రాకూడదన్న ఉద్దేశంతో ఈశ్వర్ రెడ్డి ఆయన అనుచరులు రథానికి నిప్పు పెట్టారని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ మీడియాకు వెల్లడించారు. రామాలయంలో రథం దగ్ధం కేసును సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ జరపాలని, వెంటనే నిందితులను అరెస్టు చేయాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఒకే రోజులో శ్రీ రామాలయంలో రథం దహనం కేసును పోలీసులు ఛేదించారు. కణేకల్ మండలం హనకనహాల్ గ్రామంలో రథం దగ్ధం కేసులో ఒకరిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈశ్వర్ రెడ్డి అనే వైసీపీ నాయకుడు పెట్రోల్ పోసి రథానికి నిప్పట్టించారని వెల్లడించారు. హనకనహాల్ గ్రామస్తుడు ఎరిస్వామిరెడ్డి, అతని అన్నదమ్ములు దాదాపు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రథాన్ని తయారు చేయించారు. ఎరిస్వామిరెడ్డి సొంత కుటుంబ సభ్యులు చందాలు తీసుకోకుండా సొంతంగా రథాన్ని తయారు చేయడంతో గ్రామంలోని మిగిలిన వారితో విభేదాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఈశ్వర్ రెడ్డి మొన్న అర్ధరాత్రి తన బైక్లో పెట్రోలు తీసి రథానికి నిప్పట్టించాడు. ఈ కేసులో ఇప్పటి వరకు 5గురిని విచారించామని, రథం దగ్ధం వెనుక ఎవరున్నారో నిగ్గు తేలుస్తామని తెలిపారు. ఈశ్వర్ రెడ్డిని కస్టడీకి తీసుకుని రథం దగ్ధం కేసులో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా అని విచారిస్తామని ఎస్పీ జగదీష్ తెలిపారు. మీ అందరికీ తెలిసినట్టు మొన్న రాత్రి 23rd midnight, 23rd, 24th intervening night now, కనేకల్ మండల్ హనకనహాల్ విలేజ్లో ఒక రామాలయం, ఒక ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఒక రథాన్ని దుండుగులు కొంతమంది అగ్గిపెట్టడం జరిగింది. సో ఈ కేసులో మనం వితిన్ 24 hours అక్యూజ్ని ట్రేస్ చేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మనకు ప్రైమరీ అక్యూజ్డ్ కింద ఈశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తిని, అదే గ్రామానికి చెందిన ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా మనకు మోటివ్ పార్ట్ చూసినట్టయితే, సో గత 2 సంవత్సరాలు వెనక నుంచి ఈ రథాన్ని ఒక ఫ్యామిలీ తరపు నుంచి రామాంజనేయ రెడ్డి, గోపాల్ రెడ్డి వీళ్ళు వాళ్ళ బ్రదర్స్ కలిపి ఈ రథాన్ని డొనేట్ చేయడం జరిగింది ఆలయానికి. అయితే అది ఓన్లీ ఆ పర్టిక్యులర్ ఫ్యామిలీకి సంబంధించిన రథం లాగా, తర్వాత ఆ ఆలయాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండేటట్టు ఇలాగా ఒక ప్రొజెక్షన్ బయటకు రావడంతో సో కొంతమంది మిగతా వాళ్ళలో దీని గురించి వ్యతిరేకత డెవలప్ అయింది. సో దాంట్లో ప్రధానంగా ఈశ్వర్ రెడ్డి చాలాసార్లు దీన్ని వ్యతిరేకించడం జరిగింది అండ్ ఆ రథాన్ని మార్చేయాలని కూడా చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. సో ఈ మోటివ్తో పాటు అక్యూజ్డ్ ఈశ్వర్ రెడ్డి, సో అతని బైక్లో నుంచి ఫ్యూయల్ అది తీసుకొని రథం పెట్టినటువంటి షెడ్ ఏముంది, సో దాని లాక్ని యాక్సెల్ బ్లేడ్తో అది కట్ చేసి సో లోపల పెట్రోల్ని దాని మీద వేసి దానికి అగ్గి పెట్టడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ మనకు ఈశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నాము. ఇది కాకుండా మిగతా దీంట్లో ఈ కేసులో ఇంకా ఎవరెవరు అక్యూజ్డ్ ఉన్నారు, దీని వెనక ఎవరున్నారు, సో ఇదన్నీ కూడా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఫర్దర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అదర్ అక్యూజ్డ్ ఈజ్ ఆల్సో బీయింగ్ లుక్డ్ ఇంటూ అండి. సో అక్యూజ్డ్కి మళ్ళీ మనము పోలీస్ కస్టడీకి తీసుకుంటూ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం ఆయన్ని ఇంట్రోగేట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనం చూసినట్టయితే ఎవరు ఈశ్వర్ రెడ్డి ఉన్నారు, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలాగా మనకు తెలిసి వచ్చింది. మరోవైపు రాములవారి రథం దగ్ధం చేసిన ఘటనలో హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి పాత్రపై కూడా దర్యాప్తు చేయాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. రాయదుర్గం పట్టణంలోని ఆయన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రథం దగ్ధం చేసిన ఘటనలో పోలీసులు వైసీపీకి చెందిన బోడిమల్ల ఈశ్వర్ రెడ్డిని అరెస్టు చేయడంపై జిల్లా ఎస్పీ పోలీసు అధికారులను అభినందించారు. గతంలో కణేకల్ పోలీస్ స్టేషన్లో పనిచేసిన కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి వైసీపీ కార్యకర్తలాగా పనిచేశాడని, అతనికి హనకనహాల్ గ్రామానికి రావాల్సిన అవసరం ఏముందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం నుంచి అతని కాల్ డేటాను తనిఖీ చేయాలని అన్నారు. రథం తగలబడిన కేసులోని ఈశ్వర్ రెడ్డి కాక ఇంకెవరైనా కుట్రదారులు ఉంటే వారిని కాపాడడానికి
ప్రయత్నిస్తున్నాడా అనే విషయంపై సమగ్ర దర్యాప్తు జరపాలని పోలీసులను కోరనున్నట్లు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తెలిపారు. శ్రీరాముడి రథాన్ని తగులబెట్టిన కేసులో ప్రథమ ముద్దాయిగా అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బోడిమల్ల ఈశ్వర్ రెడ్డిని పోలీసులు గుర్తించి అరెస్టు చేయడం హర్షణీయం. ఒకరోజు వ్యవధిలోనే కేసులో ముద్దాయిని పట్టుకున్న పోలీసులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో దీనిపైన గ్రామస్తులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందులో ప్రధానమైనది ఒక వ్యక్తి రథం షెడ్డు తాళాలు పగలగొట్టి రథానికి నిప్పు పెట్టే అవకాశం లేదు. అతనికి కనీసం 4-5 వ్యక్తులు సహకరించి ఉంటారని అక్కడ ప్రజలు చెప్పుకోవడం నిన్న నేను విన్నా. అలాగే కేసు దర్యాప్తులో భాగంగా అనంతపురం నుంచి వచ్చిన పోలీసుల్లో అత్యంత వివాదాస్పదమైన వైసీపీ సానుభూతిపరుడు హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి ఉన్నాడని గ్రామస్తులు చెప్పారు. సదరు రఘునాథ్ రెడ్డి కనేకల్లు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించినంత కాలం వైసీపీ పార్టీకి కొబ్బుగాయడం, వైసీపీ నాయకులు చెప్పినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులపైన అనేక తప్పుడు కేసులు పెట్టడం చేశాడు. అనకనహాల గ్రామానికి సంబంధం లేని వ్యక్తి అనంతపురం నుంచి ఎందుకు ఆ గ్రామానికి వచ్చాడో, ఎవరు ఆ రఘునాథ్ రెడ్డిని ఈ కేసులో భాగంగా తీసుకొచ్చారో దీనిపైన కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సదరు రఘునాథ్ రెడ్డి ఈ కేసులో ముద్దాయిగా ఇప్పటివరకు గుర్తించిన ఈశ్వర్ రెడ్డికి బంధువు కూడా. అంటే తన బంధువులను కాపాడడానికి వచ్చాడా, లేదా మిగతా వాళ్ళందరినీ కాపాడి ఇతన్ని మాత్రమే నువ్వు ఒకడే ఒప్పుకో, ఈ కేసులో నేను ఒకటినే చేసినానని ఒప్పుకో అని చెప్పడానికి వచ్చాడా? దీనిపైన సమగ్రమైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. మంగళవారం ఉదయం నుంచి హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి కాల్ డేటాను పోలీస్ అధికారులు విశ్లేషించాల్సిన అవసరం ఉంది. అతను ఎవరెవరితో మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, ఇదంతా కూడా కేసు దర్యాప్తుకు అత్యంత కీలకమని నేను అనుమానిస్తా ఉన్నా. అక్కడ ప్రజలు చెప్పిన దాన్ని బట్టి ఈ హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డికి ఇందులో ఖచ్చితంగా పాత్ర ఉంది. ముద్దాయిలను కాపాడడంలో కానీ, లేదా రథాన్ని తగులబెట్టమని చెప్పడంలో కానీ. ఎందుకంటే అతనికి సమీప బంధువులే కాబట్టి అతని పాత్ర ఉంటుందని అక్కడ ప్రజలు చెప్పారు. నాకు కూడా అనుమానాలు ఉన్నాయి. జిల్లా ఎస్పీ గారిని నేను ఒకటే కోరుతా ఉన్నా, రఘునాథ్ రెడ్డి కాల్ డేటాను విశ్లేషణ చేయండి, ఎవరెవరితో మాట్లాడాడో తెలుసుకోండి. వైసీపీ నాయకులను కానీ, లేదా మీరు అరెస్టు చేసిన ఈ బోడిమల్ల ఈశ్వర్ రెడ్డికి సంబంధించిన బంధువులు అక్కడ మొన్నటిదాకా వాలంటీర్గా పనిచేసిన వ్యక్తి ప్రమేయం కూడా ఉందని ప్రజలు చెప్పారు. వాళ్ళతో మాట్లాడా, ఎవరితో మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, ఇవన్నీ కూడా ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు తెలుసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇతను ఒకడే ఈ పని చేసి ఉండడు కాబట్టి రాముడి రథం దహనం కేసులో ఎవరి పాత్ర ఉన్నా
నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి అందరికీ కఠిన దండన పడే విధంగా చర్యలు తీసుకోవాలని నేను ఈ జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.